ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడు. అవును, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప గొప్ప కార్యములకు, ఉపకారములకు మనం ఏం చెల్లించగలం? మనమైతే దేవుని సన్నిధిలోకి ఆయన రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవాది దేవుని నామమున, యేసు నామమున, యెహోవా నామమున ప్రార్థన చేస్తే ఆయన మన మొక్కుబళ్ళన్నీ చెల్లించినప్పుడు, ఆయన అందరి ఎదుట మన స్తుతులు అర్పించినప్పుడు దేవుడు మన కట్లు విప్పి ఆయన మనల్ని రక్షించే దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతో మంచి దేవుడో దేవా, గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని భద్రపరిచినవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడా, స్తోతారుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో దేవా నువ్వు చేసిన ఉపకారములకు దేవా మేమేమి చెల్లించగలం దేవా. అయ్యా, ఇదిగో మా రక్షణ పాత్ర చేత పుచ్చుకొని దేవా నీ సన్నిధిలోకి మేము వస్తుండగా దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా ఉపకారములను, మేళ్లను దేవా జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీ సన్నిధిలోకి మేము వస్తున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నోడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవా నీ చెంతకు చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మనోహరడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా, అయ్యా ఇదిగో మా కుటుంబాల్లో దేవా నువ్వు చేసిన ఉపకారములను దేవా జ్ఞాపకం చేసుకుంటూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి యెరూషలేము మధ్య నీ పరిశుద్ధ స్థలము మధ్యలో దేవా, అయ్యా నీ మందిరములో దేవా, అయ్యా నిన్ను గణపరిచేటట్లు దేవా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేసిన ప్రతి ఉపకారమును తలుచుకుంటూ దేవా సాక్ష్యం ఇచ్చినప్పుడే దేవా ఇదిగో తండ్రి నీ మా ఇళ్ళ చేసిన గొప్ప కార్యాలు తలుచుకోవడమే దేవా నీకు కృతజ్ఞత అర్పణ అంటున్నావు అయ్యా. అటువంటి విధంగా దేవా ఇదిగో తండ్రి, అయ్యా మేము ఎల్లప్పుడూ దేవా, అయ్యా యెహోవా సాక్షులుగా దేవా, అయ్యా ఇదిగో నీ మా జీవితాల్లో జరిగిన గొప్ప గొప్ప కార్యాలు తెలియజేసేవారిగా దేవా, ఆశ్చర్యమైన కార్యాలు తెలియజేసేవారిగా దేవా, అయ్యా ఇగో నీ సన్నిధిలో మమ్మల్ని దేవా అనుదినము దేవా నీ గడప యొద్దనే దేవ మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడవై దేవా, అయ్యా అనునిత్యము దేవా మమ్మల్ని ప్రేమించుచు దేవా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ నెమ్మది, శాంతి, సమాధానం, నీ ఆరోగ్యము, నీ క్షేమము మాకు దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము చేయుచున్న ప్రతి ప్రార్థన దేవా మానక అంగీకరిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా ప్రార్థనలన్నీ సఫలపరుస్తూ దేవా, అయ్యా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఏమిచ్చి దేవా నీ రుణం తీర్చుకోగలం దేవా. ఎంత గొప్ప ప్రేమను మా మీద కుమ్మరించిన వాడా, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జాలిగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దయకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కరుణ కటాక్షములకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికర సంపన్నడానికి వందనాలు చెల్లిస్తూ దేవా లెక్క పెట్టలేనన్ని మేళ్లతో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఆశ్రయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపను మా మీద కుమరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధికి రావడానికి దేవా మాకైతే సమయం దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయాన్ని పోనీక దేవా సద్వినియోగం చేసుకునే వారిగా దేవా, విశ్వాసంలో భాగ్యవంతులుగా దేవా నీ రాజ్యానికి వారసులుగా
దేవా అయ్యా నీ స్వరాన్ని మాకు వినిపింపజేయబడుచున్నాను. నీవు మాతో మాట్లాడబడుచున్నానయ్యా. దినము దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నీ నీటి కాలువల యొద్దనే మేము ఉంటుండగా దేవా అయ్యా ఇదిగో ఫలించని చెట్టు వలె దేవా ఆ దేవా మమ్మల్ని ఆశీర్వదించబడుచున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నాను. నీ వాక్యమనే ఆహారముతో దేవా నీ వాక్యమనే ఔషధంతో దేవా అయ్యా ఇదిగో మాకు ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడా నీకే ఉన్నాలో చెల్లిస్తున్నానయ్యా. పచ్చని ఒలివ చెట్లు వలె దేవా మమ్మల్ని ప్రతిరోజు చిగురింపజేస్తున్నాడా నీకే ఉన్నాలో చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా మంచి కాపరి ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా రాజులకు రాజువై దేవా మా మధ్య నిత్య నివాసం చేర్చున్నవాడా మరి యొక్క దినాన్ని ఇచ్చి దేవా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేసి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా చేరువచ్చిన ప్రతి బిడ్డ చేతికి అప్పగిస్తున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా ఆ శక్తితో దేవా ఇదిగో నీ స్వరం వినాలని దేవా నీతో గడపాలని దేవా నీ యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే దేవా మరి ఆత్మలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారముతో దేవా ఆత్మీయ బలముతో దేవా ఆత్మీయ రక్షణతో దేవా ప్రతి బిడ్డను ఆవరించబడుచున్నాను. నీ ఆత్మతో నింపబడుచున్నానయ్యా. నీ ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ప్రతి దాన్ని జీవింపజేయబడుచున్నా చిగురింపజేయబడుచున్నా నీ పరిశుద్ధాత్మతో నింపబడుచున్నానయ్యా. మహోన్నతుడానికే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో మేము స్తుతిస్తుండగా దేవా ప్రార్థన చేస్తుండగా దేవా ఆరాధిస్తుండగా దేవా మా మధ్యకి ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆసనికబడుచున్నానయ్యా. మేము చేయుచున్న ప్రతి ఆరాధన దేవా సాయంకాల నైవేద్యం వలె దేవా ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకొని దేవా నీవు మా మధ్యకి దిగి రమ్మని దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని ఈ ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఆదిని అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా అమ్మోగా వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుడిని స్తుతిస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీతో ఉండే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీవే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే మేము బ్రతుకలేము, నువ్వే లేకపోతే మేము ఊహించలేము, నువ్వే లేకపోతే మేము లేనే లేను, నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉండే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉండే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే మేము ప్రేమిస్తామే చిరకాలము, నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే మేము ప్రేమిస్తామే చిరకాలము, లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, లోకంలో ఎన్నో వెతికా
అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము, నువ్వే మా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే మా ప్రాణాధారము, నువ్వే మా జీవాధారము. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో రెండవ పాటగా ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు తప్ప అనే పాట పాడుకుంటూ రాజాధిరాజుని స్తుతిద్దాం. ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు నీవు తప్ప. ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు నీవు తప్ప. ఎవరున్నారు ఇలాలో తల్లి తండ్రి నీవేనయ్యా యేసయ్యా తోడు నీడయ్యా. తల్లి తండ్రి నీవేనయ్యా యేసయ్యా తోడు నీడ నీవేనయ్యా. నా తోడు నీడ నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా. ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు నీవు తప్ప. ఎవరున్నారు ఇలాలో పువ్వ పెట్టి పోషించినావు యేసయ్యా చెయ్యి పట్టి నడిపించినావు. పువ్వ పెట్టి పోషించినావు యేసయ్యా చెయ్యి పట్టి నడిపించినావు. నా చెయ్యి పట్టి నడిపించినావు, నా చెయ్యి పట్టి నడిపించినావు. ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు నీవు తప్ప. ఎవరున్నారు ఇలాలో కన్నీరంతా తుడిచి వేశావు యేసయ్యా కన్నా తల్లి ప్రేమను పంచావు. కన్నీరంతా తుడిచి వేశావు యేసయ్యా కన్నా తల్లి ప్రేమను పంచావు. నీ కన్నా తల్లి ప్రేమను పంచావు. ఎవరున్నారు ఇలాలో ఆధారం నాకు యేసు నీవు తప్ప. ఎవరున్నారు ఇలాలో అడిగినవన్నీ ఇచ్చుచున్నావు యేసయ్యా అత్యధికంగా దీవించినావు. అడిగినవన్నీ ఇచ్చుచున్నావు యేసయ్యా అత్యధికంగా దీవించినావు. నన్ను అత్యధికంగా దీవించినావు, నన్ను అత్యధికంగా దీవించినావు. ఎవరున్నారు ఇలాలో
ఆధారం నాకు యేసు నీవు తప్ప ఎవరున్నారు ఇలాలో. ఆధారం నాకు యేసు నీవు తప్ప ఎవరున్నారు ఇలాలో. అవును, మనకు ఆధారం యేసయ్యే ఉన్నాడు. ఆయనే మనల్ని తల్లిలాగా తండ్రిలాగా ఆదరించే దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం. ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి మాకు తల్లిగా తండ్రిగా దేవా, అయ్యా ఇదిగో దినము దేవా మాకు ఆహారం ఇచ్చి పోషిస్తున్నవాడా, ఆరోగ్యం ఇచ్చి కాపాడుతున్నవాడా, అయ్యా ఇదిగో మా రాకపోకల్లో మా ప్రయాణాల్లో దేవా, అయ్యా నీ క్షేమాన్ని దయచేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బలమిచ్చుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరి లోకంలో ఉన్నా లేకపోయినా దేవా, నీవే మాకు ఆధారమై దేవా, అయ్యా ఇదిగో మాకు తండ్రిగా దేవా, అయ్యా మా దేవుడుగా దేవా, మా రాజుగా దేవా, మా ఆశ్రయ దుర్గముగా దేవా, అయ్యా మా రక్షణ దుర్గముగా దేవా, మాకు తోడుగా ఉంటున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దినము దేవా, అయ్యా నీ ప్రేమతో దేవా మమ్మల్ని ఆదరించి దేవా, నీ కౌగిట్లో మమ్మల్ని ఆదుకొని దేవా, నీ దక్షిణ హస్తముతో దేవా ఎక్కడంత ఎత్తైన కొండకి దేవా అత్యున్నతగా దేవా మమ్మల్ని దీవిస్తున్నావుడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ మహాకృపను బట్టి ఉందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ మహాకృప దైశ్యములు దేవా మా ప్రతి అవసరతను దేవా నువ్వు తీరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇంతవరకు దేవా ఈ దినము వరకు దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచుకున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతలు మమ్మల్ని చెక్కున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ముదిమి వచ్చే వరకు దేవా నీ చెంకనెత్తుకుని మమ్మల్ని నడిపిస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ రెక్కల నీడలో దేవా నీ మహోన్నతిని చాటునే దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని భద్రపరిచి దేవా నీ బలమైన కౌగిట్లో దేవా ఏ అపాయము మాకు తలగకుండా దేవా మమ్మల్ని కాపాడుతున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇది ఎంత కృపను మా మీద కుమరిస్తున్నవాడా, ఇదిగో నిన్ను ఆరాధించే కృపను దయచేసినవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప దేవా, ఇదిగో తండ్రి దీనిలో దరిద్రమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా మధ్యకి దేవా పరిశుద్ధ ఆత్మ దేవుడివై దేవా మా మధ్యకి దిగి వచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇంత కృపను మా మీద కుమరిస్తున్నావుడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమా ఘనత చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడై దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఈ ధనాన్ని దేవా ఇదిగో తండ్రి సంపూర్ణంగానే జ్ఞాపకం చేసుకోవడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్కరం అంటున్నావయ్యా. అవునయ్యా వారి బిడ్డలమైన మమ్మల్ని దేవా ఆశ్రయిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో మరి ఒక్క దినాన్ని దేవా మాకు అనుగ్రహించి దేవా నీ స్వరం వినడానికి దేవా మా ఆత్మీయ కన్నులు తెరవచేయబడుచున్నాను, మా ఆత్మీయ చెవులు తెరవచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి జీవగలి స్వరముతో దేవా మమ్మల్ని జీవముతో నింపి దేవా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి దేవా బలమైన పాత్రలుగా దేవా నీ అంబుల పొదలో దేవా మెరుగు పెట్టిన అంబుల వలె దేవా వాడిగల బాణముల వలె దేవా మమ్మల్ని అంబుల పొదలో దాచుకొని దేవా నీ కొరకు దేవా పనికొచ్చే పాత్రలుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. పెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో మరి ప్రత్యేకముగా సంపూర్ణమ్మ గారి 12వ జ్ఞాపకార్థ కూడికగా మనము ఈ యొక్క సర్వీస్ని మనం ఏర్పాటు చేశాం. కాబట్టి దేవుని యొక్క లేఖనాలలో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము మొదటి మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము మొదటి మాట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధులైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము నీ దాసులము, నీ పిల్లలము, నీవు మేపెడి గొర్రెలమై ఉంటున్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి, మరి మీరు మాతో కొద్ది నిమిషములు మాట్లాడమని మరి మా తల్లిగారైనటువంటి సంపూర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమన్న నీ వాక్యమును మేము కొద్ది నిమిషములు ధ్యానము చేయనై ఉండగా, మీ ఆత్మ సహాయము నడిపింపు నాకు మాకు అందరికీ దయచేసి ఈ యొక్క ఆరాధన అంతటిలో, ఈ కూడికంతటిలో మీ యొక్క నామము మాత్రమే మహిమపరచబడులాగున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి ఈ సాయంకాలం 2014 సంవత్సరం ఆగస్టు 21వ తేదీ మరి మా తల్లిగారైనటువంటి మాడా సీతారామంజమ్మ గారు దేవుని యందు నిద్రించినటువంటి, ప్రభువునందు నిద్రించినటువంటి రోజు. మరి యాదవ కులంలో జన్మించి హైందవ భక్తిలో ఎంతో నిష్ఠాశ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కొలిచేటటువంటి కుటుంబంలో ఒక మంచి శ్రేష్టమైనటువంటి భక్తిని నా తల్లి జరిగించగలిగింది. అయితే మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా కుటుంబంలో మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్నది మా తల్లిగారే. మరి ఆమె ప్రభువుని నమ్ముకొని మమ్మల్ని అందరినీ కూడా, ఈరోజు కుటుంబం అంతా కూడా సంపూర్ణమ్మ గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, మరి కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా క్రైస్తవ భక్తిని చేయగలుగుతున్నారంటే దానికి కారణము ఈ కుటుంబంలో సంపూర్ణమ్మ మొట్టమొదటిగా దేవుని తెలుసుకోవడం. మరి ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం ముందుకు సాగిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. మా స్థితిగతులు మారాయి, మా యొక్క పరిస్థితులు మారాయి, మనుష్యులు మారారు, అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. సంపూర్ణమ్మ గారు చనిపోయినప్పుడు పిల్లలకి 3-4 సంవత్సరాల వయసు అంతే, ఆశీష్ ఆరోన్లకి. ఈ యొక్క సంవత్సరాలు గడిచిన కొద్దీ కూడా మరి పరిస్థితులు మారాయి, మా యొక్క స్థితిగతులు మారాయి, మనుష్యులు మారారు. కానీ మారనిదంటూ ఏదైనా ఒకటి ఉంది అంటే, ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేవుని వాక్యము మారలేదు, దేవుని ప్రేమ మారలేదు, దేవుని వాగ్దానాలు మారలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనుషులు, కాలాలు, పరిస్థితులు, స్థితిగతులు అన్నీ మారిపోయినా కూడా మారనిది ఏదైనా ఉంది అంటే అది దేవుని ప్రేమ. నా తల్లి ద్వారా నేను తెలుసుకున్నటువంటి మరి ఈ దేవుడు, ఈ సత్య దేవుడు అంతము వరకు, చివరి వరకు కూడా, మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన మనతో పాటు ఉండేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి వెళ్ళినప్పుడు అక్కడతో వారి జీవితము అంతమైపోదు, మరణంతో జీవితం అంతమైపోదు. వారు ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారు చేసినటువంటి ప్రార్థన, వారు చూపించినటువంటి మంచితనం, వారు కనపరిచినటువంటి ప్రేమ, అలాగే దేవుని యందలి వారికి ఉన్నటువంటి భయం, కుటుంబంపై వారు చూపించినటువంటి
ఆ మమకారము, అనురాగము, ఇవన్నీ కూడా ఇతరులకు చేసినటువంటి మరి ఆ మేలులు కానివ్వండి, ఇవన్నీ కూడా తరువాతి తరాలకు ఆశీర్వాదముగా నిలుస్తాయి. అందుకే నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తోంది. దేనివల్ల ఆశీర్వాదం అంటే, వారు ఈ భూమి మీద మిగిల్చి వెళ్ళినటువంటి ఆ యొక్క విశ్వాసము, ప్రార్థన, ప్రేమ, అవన్నీ కూడా తర్వాతి తరాల వారికి అది ఆశీర్వాదముగా ఉంటుంది. నిజంగా నా తల్లి మరి ప్రభువులోనికి వచ్చి ఉండకపోతే ఈరోజు నేను కానివ్వండి, నా పిల్లలు కానివ్వండి, మేము క్రీస్తు ప్రేమను గురించి తెలుసుకుని ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం ఎంత చిన్నదైనా కానివ్వండి, దాని యొక్క ప్రభావము చాలా గొప్పదిగా ఉంటుంది. 90వ కీర్తనలో మనం 10వ వచనంలో చూస్తాం. మోషే ద్వారా చెప్పబడినటువంటి 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, బలమున్నచో 80 సంవత్సరములు. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనుష్యునికైనా కూడా ఒక పరిమితి ఉంది, ఒక లిమిట్ ఉంది. ఎన్ని దినాలు మనం ఈ భూమి మీద బ్రతుకుదాం, ఎన్ని దినాలు మరి ఈ భూమి మీద మనం జీవిస్తామనే దానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఒక పరిమితి ఉంచబడింది. కాబట్టి మనిషి ఎంతకాలం జీవించారు అనే దానికంటే కూడా వాళ్ళు ఎలా జీవించారు, వారు దేవునితో ఎలా నడిచారు, కుటుంబాన్ని ఎలా ప్రేమించారు, తరువాతి తరాలపై ఎటువంటి ముద్రను వారు వేయగలిగారు. మనము 50 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎన్ని సంవత్సరములు మనము బ్రతికామన్నది కాదు, కానీ ఎంత ప్రభావవంతముగా, ఎంత ఆత్మీయముగా మనం ఈ భూమి మీద జీవించామన్నది ప్రాముఖ్యమై ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనిషి బ్రతికినటువంటి కాలము తక్కువే అవ్వచ్చు. సంపూర్ణమ్మ గారు నాకు తెలిసి 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో చనిపోయారు. 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో, అనగా నా యొక్క 35వ ఏట నా తల్లి చనిపోయారు. నా 25వ ఏట, నాకు 25 ఏళ్ల వయసులో మా తండ్రి చనిపోయారు. మరి మా తండ్రి చనిపోయిన 10 సంవత్సరాలకి నా 35వ సంవత్సరంలో నా తల్లి చనిపోయారు. కాబట్టి భూమి మీద ఎన్ని సంవత్సరాలు జీవించారనే దానికంటే కూడా వారి యొక్క ప్రార్థనల ప్రభావము ఎంత గొప్పగా తరువాతి తరాల మీద ప్రభావితం చూపిస్తుంది అన్నది, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చెప్తోంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. సంపూర్ణమ్మ గారు చేసిన ప్రార్థనలు, సంపూర్ణమ్మ గారు చూపించిన విశ్వాసం, ఇవన్నీ కూడా ఈరోజు మా కుటుంబం ప్రత్యేకించి 4 పిల్లలు కూడా, మరి పెద్ద కుమారుడు తెలంగాణ రాష్ట్రంలో, రెండవ కుమారుడిగా నేను కర్ణాటక రాష్ట్రంలో, మరి పెద్ద కుమార్తె ఆంధ్ర రాష్ట్రంలో, చిన్న కుమార్తె తమిళనాడు రాష్ట్రంలో, మరి పిల్లలు 4 కూడా 4 రాష్ట్రాల్లో ఉంటున్నప్పటికీ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి, దేవుని యందలి విశ్వాసముతో, మరి ప్రార్థనాపరులుగా ఈ 4 కుటుంబాలు కూడా ఉండడానికి కారణము, పునాది సంపూర్ణమ్మ గారు చూపించినటువంటి భక్తి, సంపూర్ణమ్మ గారు దేవుని ఎడల కనపరిచినటువంటి విశ్వాసం. పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, చర్చ్ మరి అంతా కూడా అలా ఖాళీగా ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో మీ అమ్మగారు ఒక్కరే వచ్చేవారండి. గంటల తరబడి ఆ చర్చిలో ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ ఎంతగానో ప్రార్థన చేసేవారు. ఎన్నో సందర్భాల్లో ఆవిడకి ఏదన్నా వ్యక్తిగతంగా ఏదన్నా కష్టం ఉందేమో, శ్రమ ఉందేమో, అందువల్ల ఇంతగా మొరపెడుతున్నారేమో అని కూడా మేము అడిగి చూసాం. కానీ ఆవిడ ఎప్పుడు నోరు తెరిచి, నాకు ఇది సమస్య ఉంది,
నాకు ఈ నాకు ఈ యొక్క కష్టం ఉందని ఎప్పుడు ఆమె చెప్పలేదు, కానీ ఆమెకు సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరంలోనికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేదని. కాబట్టి ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితం, దేవుని కృపలో మేము వర్ధిల్లినటువంటి ఈ విధానం, వీటన్నిటికీ కూడా ఫౌండేషన్ ఎక్కడంటే తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనలు, తల్లిదండ్రులు చూపించినటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా తరతరాలకు కూడా ఫౌండేషన్గా నిలిచిపోతాయి. మరి నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడానికి అమ్మ తీర్మానం తీసుకున్నప్పుడు నేను ఎంతగానో అడ్డు చెప్పాను. ఎందుకు ఇంతవరకు చేసినటువంటి ఈ యొక్క హైందవ భక్తిలో లేనిది కొత్తగా ఇప్పుడు నీకేం వస్తుంది అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి ఆ భక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా నా తల్లి చాలా సహనంతో, లేదు నిజమైన దేవుడు ప్రభువే, ఆయన నాతోటి మాట్లాడాడు, నాకు కనిపించాడు, నన్ను రమ్మన్నాడు, నన్ను పిలుచుకున్నాడు అని చెబుతూ తన చివరి దినాల్లో నాకు ఎక్కువగా ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, ఇదిగో ఒకరోజు నేను బ్రతికి లేననేటటువంటి వర్తమానం నీకు వస్తుంది, నేను శాశ్వతంగా నీతో ఉండను, కానీ నేను నీకు ఇస్తున్నటువంటి దేవుడు నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడు, నీతో సదాకాలం ఉంటాడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వు ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు. నువ్వు ఎవరిని నమ్ముకున్నా నీకు సహాయం దొరకదు, కానీ ఇదిగో నేను నమ్ముకున్నటువంటి ఈ ప్రభువుని నమ్ముకుంటే దేవుడు నమ్మకస్తుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎక్కిస్తాడని చెప్పి చివరి దినాల్లో ఎక్కువగా ఈ మాట చెప్తూ ఉండేది. కాబట్టి ఈరోజు సంపూర్ణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోవడం, ఈ 12వ సంవత్సరంలో మెమోరియల్ సర్వీస్లో, ఈ 12వ వర్ధంతిలో తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు. కానీ ఒకరోజు ఆ పిల్లలైన వాళ్ళు వినాల్సి వస్తుంది. 2021 సంవత్సరం 2014 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మేమందరం హుబ్లీలో ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో దేవుని కృపను బట్టి ఆ రోజు జెండా వందనానికి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచి ఫ్లాగ్ హోస్టింగ్ నా ద్వారా జరిగించాలని ఆ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ మెషక్కయ్య గారు నన్ను ఆహ్వానించినప్పుడు కుటుంబంతో వెళ్ళి ఆ జెండా వందనం చేసి వచ్చిన వెంటనే మాకు వచ్చినటువంటి ఫోన్ కాల్, ఇలాగా సంపూర్ణమ్మ గారు నిన్న నైట్ నుంచే, అనగా ఆగస్టు 14 నైట్ నుంచే ఆవిడ స్పృహలో లేరు, రెస్పాండ్ అవ్వట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం అన్నప్పుడు ఇక ఉపయోగం లేదండి, ఆవిడ ఆల్మోస్ట్ కోమాలో స్టేజ్లో ఉన్నారన్నప్పుడు ఆగస్టు 14 నైట్ నుంచి 7 దినాలు ఆవిడ అలాగా ప్రాణాలతోనే ఉండి ఆగస్టు 21వ తేదీ 2014 సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. కాబట్టి ఆవిడ ఎప్పుడూ కూడా ఆ ప్రభువులో 2002వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నారు. 2014 సంవత్సరంలో తల్లి చనిపోయారు. అంటే 12 సంవత్సరాల పాటు దగ్గర దగ్గర 12-14 సంవత్సరాలు ప్రభువులో అమ్మ బలంగా ప్రార్థనలో ఉండడం, ఎంతోమందికి సువార్త చెప్పడం, మా తండ్రి కూడా బాప్తీసం తీసుకోవడం, ఇంకా మమ్మల్ని బట్టి ఇంకా ఎంతమందో ప్రభువులోకి వెళ్ళడం, ఆమె చేసినటువంటి ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క సేవ, ఇదంతా కూడా దేవుడి సన్నిధిలో
అది నమోదు చేయబడింది. ఆ పరిచర్య అంతా కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖించబడింది. నా తల్లి ఎప్పుడూ కూడా నా గురించి ఉన్నటువంటి ఆమె ఆలోచన ఏంటంటే, నా కొడుకు సేవకుడు అవ్వాలి, వాక్యం చెప్పాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆమె బ్రతుకున్నప్పుడు, ఆమె అలా చెబుతూ ఉన్నప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఎందుకని ఇలా కోరుకుంటుంది? ఉద్యోగంలో ఎదగాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు, కానీ సేవకుడు అవ్వాలి, దేవుడి వాక్యాన్ని ప్రకటించాలంటుంది ఏంటి అని. కానీ ఆమె చేసిన ప్రార్థన ఫలితమే ఈ తెహిలా మినిస్ట్రీస్లో ప్రతి దినము కూడా మరి దేవుని బలిపీఠం మీద వెలిగించబడినటువంటి జ్యోతి వలె ప్రతి దినము కూడా ఈ మినిస్ట్రీస్ ద్వారా దేవుని పరిచర్య జరుగుతోంది. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. జ్ఞాపకం అంటే ఆ రోజుల్లో ఆమె ఎలా ఉండేది, ఆ రోజుల్లో ఆమె ఎలా మాట్లాడేది, ఆ రోజుల్లో ఆమె అలా చేసేది, అవి మాత్రమే కాదు, కానీ ఆ జ్ఞాపకాలు మన భవిష్యత్తుని ఎలా మార్చాయి. ఒక మంచి వ్యక్తి యొక్క జీవితం నుంచి మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె యొక్క వారసుడిగా, ఆమె వారసురాలిగా ఆమె లెగసీని నేను కొనసాగించగలుగుతున్నానా? నా తల్లి చేసినటువంటి భక్తి, నా తండ్రి చేసినటువంటి భక్తి, వారు ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుగా, కుమార్తెగా, మరి వారి యొక్క సంతతి వారముగా నేను వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నానా లేదా? మరి వాళ్ళు ప్రార్థనా పరులైతే నేను ప్రార్థనా పరురాలుగా నేను ఉంటున్నానా లేదా? వారు దేవునికి భయపడిన అనుభవాన్ని కలిగి ఉంటే మరి నేను ఎలా ఉంటున్నాను? దేవునికి భయపడిన అనుభవంలో నేను ఉంటున్నానా లేదా? నా కుటుంబము దేవునికి భయపడేటటువంటి కుటుంబముగా ఉంటుందా లేదా? నా తల్లి ఎలా అయితే, నా తండ్రి ఎలా అయితే మరి చుట్టూ ఉన్న వారిని అందరినీ ప్రేమించారో ఈరోజు నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా లేదా? వారు ఇతరులకు సహాయం చేసినట్లుగా నేను ఇతరులకు సహాయం చేయగలుగుతున్నానా లేదా? ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు వారు చేసినటువంటి ఆ భక్తి కలిగినటువంటి జీవితానికి, ఈ భూమి మీద వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి, వారు ఉంచినటువంటి ఆ ముద్రకు మరి సార్థకం అవుతుంది. ఎందుకంటే మనుషులు చనిపోవచ్చు, కానీ వారు చూపించినటువంటి భక్తి, వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా అవి ఎప్పటికీ చనిపోవు. మనుషులు చనిపోతారేమో కానీ ఈ భూమి మీద వారు బ్రతికిన దినాల్లో వారు చేసినటువంటి పరిచర్య, వారు కలిగి ఉన్నటువంటి భక్తి, వారు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఇవి ఎప్పటికీ కూడా సజీవముగానే ఉంటాయి. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరి హేబేలు చనిపోయినా కూడా తన విశ్వాసము ద్వారా ఇప్పటికీ మాట్లాడుచున్నాడు అని ఆ మాట మనం అక్కడ చూస్తాం. చనిపోయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా అతను ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాడు. హేబేలు బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి కాదు. మరి అతడు ఒక గొప్ప పరిచర్యను చేసినటువంటి వ్యక్తి కూడా కాదు. అయితే అతడు ఎక్కువ కాలం జీవించకపోయినప్పటికీ, అతడేమీ ఒక గొప్ప పరిచర్యను చేయనప్పటికీ కూడా దేవుని దృష్టిలో అతని యొక్క విశ్వాసం చాలా విలువైనదిగా నిలిచింది. మరి ఆ హేబేలు చూపించినటువంటి విశ్వాసం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. అందుకే ఆ హేబేలు విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాడో, ఎలా సాక్ష్యాన్ని పొందుకోగలిగాడో హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ భూమి మీద ఎంతకాలము మనము బ్రతికాము అనే దానికంటే ఎంత మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. మన జీవితం యొక్క సాక్ష్యము దేవునికి అంగీకారమైనదిగా, ఇష్టమైనదిగా ఎంత మంచి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం, ఎంతకాలం జీవించామనే దానికంటే కూడా. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి
తల్లిగారైన సంపూర్ణమ్మ జీవితంలో ఆ జరిగిన ఆ మంచి విషయాలను, ఆమె దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి ఆ భక్తిగల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ మంచి లక్షణాలన్నీ కూడా మనలోకి రావాలని, ఆమె కలిగి ఉన్న విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని, ఆమె చూపించినటువంటి భక్తి మనం కూడా చూపించాలని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని యొక్క జ్ఞాపకము ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక తండ్రి భూమి మీద పిల్లలకు ఆస్తి ఇవ్వచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఇళ్ళు వాకిళ్ళు ఇవ్వచ్చు. అలాగే ఒక తల్లి తన పిల్లలకు భూమి మీద ప్రేమను పంచి ఇవ్వచ్చు. లేదా ఒక కుటుంబం మరి భౌతికమైనటువంటి సంపదను వారసత్వంగా ఇవ్వచ్చు. కానీ ఎన్నిచ్చినా కూడా ఒక విశ్వాసము కలిగినటువంటి మరి తల్లి లేదా ఒక విశ్వాసి అయినటువంటి తండ్రి, వారు ఈ భూమి మీద ఇచ్చేటటువంటి ఆస్తి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఒక విశ్వాసి అయినటువంటి తల్లి తన పిల్లలకు తన విశ్వాసాన్ని వారసత్వంగా ఇస్తుంది. ఒక విశ్వాసి అయినటువంటి తండ్రి, ఒక ప్రార్థనాపరుడైనటువంటి తండ్రి భూమి మీద తన పిల్లలకు మరి విశ్వాసమును, ఆ ప్రార్థన చేసే ఆ గుణాలను వారసత్వంగా ఇస్తారు. చూడండి, ఇళ్ళు వాకిళ్ళు ధనము ఈ లోకంలో ఇచ్చినటువంటి మరికి ఇతర ఏదైనా కూడా ఆస్తులు కావచ్చు, ఇవన్నీ ఒకరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంపద పోవచ్చు, ఇచ్చినటువంటి ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆరోగ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని అందలి మనము కలిగి ఉండినటువంటి విశ్వాసము అది శాశ్వత కాలము వరకు అది అలా స్థిరముగా కొనసాగగలుగుతుంది. తర్వాత తరాల వారికి కూడా అది ఒక శాశ్వతమైనటువంటి సంపద, ఆశీర్వాదముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చెప్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు చెప్తూ, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృ ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని యొల్ల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ చాలండి. చూడండి, మరి ఆ విశ్వాసము మొదట నీ అమ్మమ్మ లోయలోను, నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయినటువంటి యునికేలోను వారు కలిగి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన విశ్వాసము, ఆ నిజమైన విశ్వాసము, తిమోతి నేను నీలో చూస్తున్నానని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి మనకి వారసత్వంగా వచ్చేది ఇళ్ళు వాకిళ్ళు, సంపదలు, ధనము. అవి ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. కానీ తల్లిదండ్రుల నుంచి నిజమైనటువంటి ఆస్తి, నిజమైనటువంటి వారసత్వం ఏంటంటే విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం. లోయలో ఉన్నటువంటి ఆమె మరి విశ్వాసము యునికేలోనికి వచ్చింది, కూతురులోనికి. ఆ కూతురులో ఉన్నటువంటి విశ్వాసము మరి కుమారుడైనటువంటి తిమోతిలోనికి వచ్చింది. ఒక తరము వారి యొక్క విశ్వాసము తర్వాతి తరాల వారకు మరి వారసత్వంగా వచ్చింది. దానికి పౌలు భక్తుడే సాక్షిగా ఉంటున్నాడు. కాబట్టి మనం మన తర్వాతి తరాలకు మనం ఏమి వదిలి వెళుతున్నాం? మనము ఈ భూమి మీద శాశ్వతముగా ఎవ్వరు ఉండరు. ఏ ఫోన్ కాలు వాళ్ళతో మాట్లాడిన చివరి కాల్ అవుద్దో మనకు తెలియదు. నా తల్లి మరి ఆ చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు.
ప్రతిరోజు ఫోన్ చేసేవాళ్ళం, కానీ ఆ చనిపోవడానికి ముందు మరి ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. ఒక ఫోన్ కాల్ ఒక వారం రోజులకి ముందుగా వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్లో ఆమె ఏడుస్తుంది, నేను ఏడుస్తూ ఉన్నాను, మాట్లాడుతూ చివరికి ఎంతగా దీవించిందంటే ఆ ఫోన్ కాల్లో, నీవు ఈ కుటుంబానికి ఒక దీపస్తంభము వలె ఉంటావని, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని నా తల్లి నన్ను దీవించి మాట్లాడి ఇంకా అదే చివరి మాటలు. కాబట్టి ఈరోజు తర్వాత తరాలకి మనం ఏమి వదిలి వెళుతున్నాం? కేవలం ఒక ఇల్లు, డబ్బో, ఆస్తో కాదు, కానీ దేవుని అందలి విశ్వాసాన్ని మనం వారికి వదిలిపెట్టెళ్ళాలి ఆస్తిగా. దేవుని వాక్యమును వారికి ఆస్తిగా ఇచ్చి వెళ్ళాలి. దేవుని అందలి విశ్వాసము, దేవుని అందలి భయము, మరి దైవ భక్తిని మనము మన పిల్లలకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళాలి. మరి ఒక సామెత ఉంటుంది, మీ పిల్లలకు ఆస్తి ఇవ్వడం కాదు, మీ పిల్లలనే ఆస్తిగా మార్చండి అని. నిజమైనటువంటి ఆస్తి ఈ భూమి మీద ఏమిటి అంటే అది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని మనం ఆస్తిగా పిల్లలకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, మన పితరులను నడిపించినటువంటి దేవుడు ఖచ్చితంగా మన తర్వాతి తరాలను కూడా, నెక్స్ట్ జనరేషన్స్ను కూడా దేవుడు విడిచిపెట్టకుండా నడిపించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో ఒక నీతిమంతురాలైనటువంటి స్త్రీ గురించి మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో తబిత అనేటటువంటి స్త్రీని మనం చూస్తాం. ఆ తబిత భాషాంతరమున డోర్కా అనే మరి పేరు కలిగినటువంటి ఆ స్త్రీ, ఆమె చనిపోయినప్పుడు ఆ విధవరాండ్రందరూ వస్తూ ఏడుస్తూ పేతురు గారికి ఆమె చేసినటువంటి మంచి పనులను చెబుతూ, చూపిస్తూ, ఆమె కుట్టినటువంటి వస్త్రాలను చూపిస్తూ, ఆమె చేసిన పరిచర్యను, సేవను గురించి, ఆమె బహుగా చేశాను అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఆమె జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండింది ఆమె బ్రతికినటువంటి దినాల్లో. కాబట్టి ఆ తబిత చనిపోయింది భౌతికముగా, కానీ ఆమె చేసినటువంటి సేవ, ఆమె చేసినటువంటి మంచి పనులు అవి మాత్రం చనిపోలేదు. ఆమె చేతులు ఆగిపోయినాయి, కానీ ఆమె చేసిన మంచి పనులు ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. అందుకే వాళ్ళందరూ వచ్చి పేతురు గారికి సాక్ష్యం చెప్పడం చూస్తాం. ఎగ్జాక్ట్గా మన జీవితంలో కూడా ఇలాగే జరగాలి. మన యొక్క జీవితము శాశ్వతము కాదు, కానీ మనము చేసినటువంటి మంచి పనులు రేపటి దినాన ఎలా అయితే మరి వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ పేతురు గారికి ఆ తబిత గురించి, డోర్కా గురించి సాక్ష్యం ఇచ్చారో, మన గురించి కూడా ఒక మంచి సాక్ష్యము భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో, అతను మరి చాలా భక్తి కలిగిన వాడండి, లేదంటే ఆ సోదరి చాలా మరి ప్రార్థనా పరురాలండి, నా కోసం ప్రార్థించేదండి, మాకు దేవుని మాటలు చెప్పేవాళ్ళండి, దేవుని ప్రేమను మా ఎడలు చూపించారండి అని చెప్పగలిగితే అది నిజమైనటువంటి ఆత్మీయ వారసత్వము ఈ భూమి మీద మనం ఇచ్చి వెళ్తున్నట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సంపూర్ణమ్మ గారి విషయంలో నేను చెప్పగలను, ఆ వారసత్వాన్ని నా తల్లి ఇచ్చి వెళ్ళింది. ఈరోజు 4 మరి కుటుంబాలు కూడా చక్కగా దేవుని ప్రేమలో, దేవుని యందలి విశ్వాసంలో కొనసాగలుగుతున్నారంటే ఆ విశ్వాసము నా తల్లి నుంచి మరి ఎలా అయితే ఆ లోయలో నుంచి యునికేలో నుంచి తిమోతిలోనికి విశ్వాసము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిందో, మరి ఈరోజు నేను దేవుని సన్నిధిలో చెప్పగలను, నా తల్లి అయినటువంటి సంపూర్ణమ్మలో నుంచి ఆ విశ్వాసం మా అందరిలోనికి కూడా వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. మొన్నటి దినాన గడిచిన 2 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నా తండ్రి, నా దేవా, నా రక్షణ దుర్గమా అని అతడు నాకు మొర్రపెట్టును అని దావీదు చేసినటువంటి ప్రార్థనను తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నట మాత్రమే కాదు, వారు చేసినటువంటి ప్రార్థనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు దావీదు చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని దావీదు యొక్క కుటుంబానికి, దావీదు యొక్క వంశానికి
ఆయన ఇచ్చినటువంటి నిబంధనను ఆయన స్థిరపరిచాడు. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు కూడా ఈ నిబంధన స్థిరము అని చెప్పి దేవుడు ఆ నిబంధనను స్థిరపరిచాడు. నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతులను మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు. నీతిమంతులను జ్ఞాపకము చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, సర్వలోకమందు, ఈ లోకమందెల్లా కూడా ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఆ సువార్త ప్రకటించబడిన ప్రతి స్థలములో కూడా ఇదిగో ఈ స్త్రీ చేసిన దానిని అందరూ కూడా జ్ఞాపకార్థముగా మరి చెప్పుకుంటారు అని. మరి ఆ స్త్రీ మనకు తెలుసు ఆ వాక్య భాగం. అచ్చ జటామాంస అత్తరును తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ఆ అత్తరును మరి ఆమె పోసి అభిషేకిస్తుంది. ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె 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 యొక్క క్రియను చూస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో దీన్ని 300 దేనారాలకు అమ్ముండొచ్చు కదా, లేదా పేదలకు ఇచ్చి ఉండొచ్చు కదా అని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆమె హృదయాన్ని చూశాడు. అందుకే ఈ లోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో, సువార్త ప్రకటించబడిన ప్రతి చోట కూడా ఈ స్త్రీ జ్ఞాపకార్థముగా ఈమె గురించి చెప్పబడుతుంది. సత్క్రియలు చేసిన వారి గురించి, నీతిమంతుల గురించి ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. వారిని జ్ఞాపకము చేసుకుంటానని తండ్రి అయిన దేవుడు జ్ఞాపకము చేసుకుని చూపించాడు. నిన్నటి దినాన మనము ధ్యానం చేసిన వాక్యంలో ఇప్పుడు కుమారుడైనటువంటి ప్రభువు చెప్తున్నాడు, సర్వలోకమంతటా కూడా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ స్త్రీ గురించి కూడా జ్ఞాపకార్థముగా ప్రకటించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన తల్లిదండ్రులు చేసినది ఈ ప్రపంచం ఒకవేళ చూడకపోయినా కూడా, ప్రపంచం దృష్టిలో మన తల్లి లేదా మన తండ్రి ఒక గొప్ప వాళ్ళు కాకపోయినా కూడా, కానీ దేవుని దృష్టిలో వారు చాలా విలువైనవారు. వారు చేసినటువంటి పరిచర్య, వారు జీవించిన విధానం, వారు కలిగి ఉన్నటువంటి భక్తి కూడా దేవుడు చూస్తాడు. మనుషులు మన పనులను కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు. మనుషులు మనం చేసినటువంటి సేవలను ప్రశంసించకపోవచ్చు. మనము చేసినటువంటి త్యాగాలను ఎవరూ కూడా గుర్తించకపోవచ్చు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు, మన కన్నీళ్లను చూసేటటువంటి దేవుడు, మన ప్రార్థనలను వినేటటువంటి దేవుడు, మన త్యాగాలను చూసేటటువంటి దేవుడు, మన విశ్వాసాన్ని చూసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుష్యుల జ్ఞాపకములలో మాత్రమే కాదు, కానీ దేవుని జ్ఞాపకంలో కూడా నీ జీవితం, నా జీవితం ఉండాలి. దేవుని జ్ఞాపకంలో ఉండాలి. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరు నీతిమంతులు? ఈ భూమి మీద నీతిమంతుడు అంటే ఎవరు? అంటే ఏ తప్పు చేయని వాళ్ళ? నీతిమంతులు అసలు ఎవరైనా ఉన్నారా? ఎందుకని మనము చనిపోయిన వారిని నీతిమంతులను అన్నట్టుగా మనము ధ్యానం చేస్తున్నాము? అంటే నీతిమంతుడు అంటే తప్పులు చేయని వ్యక్తి కాదు. బైబిల్ ప్రకారము ఏ మనిషి కూడా తన సొంత క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు. మన క్రియలు దేవుని ముందు మురికి గుడ్డలు వంటివి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మన క్రియలను బట్టి మనము నీతిమంతులము కాదు. కానీ రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే బైబిల్ గ్రంథము ఎవరిని నీతిమంతులు అని పిలుస్తుందంటే, దేవుని నమ్మి, దేవుని మీద ఆధారపడి, దేవుని యందలి విశ్వాసముతో, దేవునితో నడిచే వ్యక్తులను నీతిమంతులుగా
బైబిల్ గ్రంథం చెబుతోంది. అబ్రహాము అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందువల్ల నీతి అనేది మన గొప్పతనం కాదు. నీతి అనేది దేవుని కృప. దేవుని కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నీతిమంతుల యొక్క మరణము దేవుని దృష్టిలో విలువైనది. యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణము విలువైనది అని 116వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తాం. మనుష్యుల దృష్టిలో ఒకరు చనిపోవడం అనేది విషాదంగా ఉంటుంది, లేదా కుటుంబ సభ్యుల దృష్టిలో అది ఒక తీరని లోటుగా ఉండొచ్చు. మన హృదయాల్లో అది ఒక లోతైనటువంటి బాధగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆయన భక్తులు పరిశుద్ధుల యొక్క మరణము ఎంతో విలువైనది. ఎందుకంటే ఆ మరణము వారి జీవితానికి ఒక చివరి అధ్యాయం కాదు, కానీ ఆ మరణము క్రీస్తులో వారు పొందినటువంటి ఆ మరణము నిత్య జీవానికి, నూతనమైనటువంటి జీవితానికి అది ఒక ప్రవేశ ద్వారముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు చనిపోయినను కూడా, నా యందు నమ్మిక ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పి. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి అంటే, మనము మరలా ప్రభువునందు మనము పునరుత్థానులవుతాము. ఒకరోజు రాబోతోంది. ఈ చనిపోయిన వారందరూ కూడా ఖచ్చితముగా వారు లేపబడతారు. పునరుత్థానములో, నీతిమంతుల పునరుత్థానములో ఖచ్చితముగా మరలా మనము వీరిని కలుసుకుంటామనేటటువంటిది ఒక క్రైస్తవ భక్తి జీవితంలో ఒక నిరీక్షణ ఉంటుంది. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక ఆ తర్వాత మనము వారితో కలుసుకున్నప్పుడు, ఆ పునరుత్థానము తర్వాత ఇక మనము నూతన యెరూషలేములో దేవునితో కలిపి మనము ఆయనతోనే సదాకాలము కూడా మనము జీవిస్తాము. ఇక ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయును. ఇక మరణం ఉండదు, దుఃఖమును, ఏడుపును, వేదనయు ఇక ఉండవని ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మరి ఇలా దేవునిలో ఎవరైనా చనిపోవడం, లేదా వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలు మనం చేసుకుంటున్నప్పుడు మరి మనకు దుఃఖము, బాధ ఉంటాయి. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము నిరాశలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిరీక్షణ మనకిచ్చాడు దేవుడు. మిగతా వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మరణం అనంతరం ఇక జీవితం లేదు వాళ్ళకి. మరణం అనంతరం వారికి ఒక నిరీక్షణ లేదు. కానీ దేవుని మహాకృప క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరికీ కూడా మరణము తర్వాత కూడా మనకు నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా మనము ఆయనతో కలిసి ఉంటాం అనేటటువంటి ఒక నిరీక్షణ మన జీవితంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. అందుకే 90వ కీర్తన 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ భక్తుడు ఒక మాట చెప్తాడు, మేము జ్ఞాన హృదయము పొందినట్లు మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అని. ఎందుకంటే మన జీవితం ఈ భూమి మీద ఎన్ని దినాలు మనం ఉంటామో మనకు తెలియదు, ఎన్ని దినాలు మనం జీవించబోతున్నామో మనకు తెలియదు. కాబట్టి మిగిలినటువంటి దినాలు దేవుడు ఇంకా మనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడో మనకు తెలియదు. మన చేతిలో ఈ రోజైతే మన చేతిలో ఉంది, రేపటి దినము మన చేతిలో లేదు. కాలగతులు ఆయన వశంలో ఉన్నవి, మరణము ఆయన అధీనంలో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనము వాళ్ళ జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ వలె ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ రోజే మనం ప్రార్థన చేసేవారిగా, ఈరోజే మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా, ఈరోజే దేవుని కొరకు ఒక బలమైన తీర్మానం తీసుకునేవారిగా, ఈరోజే మనము దేవుని
వాక్యమునకు విధేయత చూపించేవారిగా, సమయం ఉన్నప్పుడే మనము దేవుని కొరకు ఆ సమయాన్ని గనక అంకితం చేయగలిగితే ఖచ్చితముగా మరి మన తర్వాతి తరాల వారు ఆశీర్వదించబడతారు. తరతరాలు కూడా మనము చేసినటువంటి భక్తిని బట్టి, మనము చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప సంపాదన, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరతగినది అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఈ భూమి మీద ఖచ్చితంగా దేవుని కృపను బట్టి దేవుడు అందరూ మనల్ని దీవిస్తాడు. ఆయన మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించి, మనకి ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, అంతస్తులు ఖచ్చితంగా ఇచ్చేటటువంటి దేవుడే. అయితే ఈ యొక్క డబ్బు ఈరోజు ఒకరి చేతిలో ఉంటే రేపు ఇంకొకరి చేతిలోకి వెళ్తుంది. ఇల్లు ఈరోజు ఒకరి చేతిలో ఉంటే రేపు ఇంకొకరి పేరులోకి మారచ్చు. భూమి మరొకరి సొంతం కావచ్చు. కానీ మంచి పేరు ఏదైతే ఉందో, దేవుని అందలి మనము విశ్వాసము ద్వారా, భక్తి ద్వారా ఈ భూమి మీద మనము సంపాదించుకున్నటువంటి సంపద కంటే కూడా ఈ యొక్క మంచి పేరు ఏదైతే ఉందో ఇది తరతరములకు కూడా నిలిచిపోతుంది. తరతరములకు కూడా నిలిచిపోతుంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరతగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుష్యుల మధ్య మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుని ముందు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుని ఎదుట కూడా మరి దేవుడు ఎలా అయితే జ్ఞాపకం ఆ స్త్రీని సృష్టి ఉన్నంత వరకు కూడా, సర్వలోకములో కూడా సువార్త ప్రకటించబడినంత వరకు కూడా ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకోవాలని ఎలా అయితే ప్రభువు చెప్పాడు, అలాగే మరి మన యొక్క మంచి పేరు మనుష్యుల మధ్యలో మాత్రమే కాకుండా దేవుని ఎదుట మనము నిలవబడినప్పుడు కూడా బడా మంచి నమ్మకమైన దాసుడా, బడా మంచి నమ్మకమైన దాసురాలా అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా మన జీవితము ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెబుతూ వీరి విషయమై మంచి సాక్ష్యమును పొందిరి. విశ్వాసమును బట్టి వారందరూ కూడా నీతిమంతులుగా, విశ్వాసముతోటి వారు మరి ప్రాకారములను దాటారు, గొప్ప గొప్ప మరి సముద్రాలను దాటగలిగారు. విశ్వాసముతో వారు అన్నిటినీ కూడా జయించారు. కాబట్టి వారి విషయమై మంచి సాక్ష్యమును వారు పొందితిరి అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మన గురించి కూడా మరి మంచి సాక్ష్యము మనము పొందుకున్న ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఇతరులకు ఒక మంచి ఆశీర్వాదకరముగా, ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా మనము కూడా జీవించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం తల్లిదండ్రులమైనటువంటి మనము, నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థ కూడికలో తల్లిదండ్రులమైనటువంటి మనము మన పిల్లలకు ఆత్మీయమైనటువంటి వారసత్వాన్ని ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ప్రార్థించేటటువంటి పిల్లలను మనం తయారు చేయాలి. మందిరానికి వెళ్ళేటటువంటి పిల్లలను తయారు చేయాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించేటటువంటి పిల్లలను మనం తయారు చేయాలి. కాబట్టి మనము మన కష్టకాలంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణే పట్టుకుని ఎలా అయితే మనం ఉంటున్నామో పిల్లలు కూడా అది చూసి నేర్చుకుని వాళ్ళ కష్టకాలంలో, వాళ్ళ శ్రమల కాలంలో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా వాళ్ళు కూడా ఉండగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. అలాగే వారి జీవితంలో వారు చూపించినటువంటి మంచి మార్గములో మనము నడవగలిగితే అది ఇంకనూ ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క అంతిమ నిరీక్షణ. ఎన్ని జ్ఞాపకాలున్నా మరి ఈ యొక్క మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు ఎన్నున్నా కూడా, లేదా మన దగ్గర ధనం ఎంత ఉన్నా కూడా నిత్య జీవాన్ని మనం కొనలేం. కాబట్టి నిత్య జీవం అనేది మనకు యేసుక్రీస్తు ప్రభువును బట్టి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు మన నిరీక్షణ ఏంటంటే ఆ నిత్య జీవంలోకి మనం వెళతాం. దేవుడు అనుగ్రహించు ఆ పునాదులు గల పట్టణంలోనికి మనం వెళతాం. అక్కడ పరిశుద్ధుల పునరుత్థానములో మరలా మనము ఈ నీతిమంతులను అందరినీ కూడా మనం చూడగలుగుతామనే ఒక నిరీక్షణ కలిగి మనం ఉందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు అనేది మరి చిన్న సమయం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. కానీ 12 సంవత్సరాల తర్వాత కూడా మరి సంపూర్ణమ్మ గారి గురించి, ఆమె చేసినటువంటి ఆ క్రియల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే
ఆమె యొక్క జీవితము ఎంత మాదిరికరమైనది. ప్రభువులో యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అన్నట్టుగా మరి ఈరోజు ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క విశ్వాసమును మనందరము కూడా కొనియాడడానికి ఆమె జీవించినటువంటి ఆ జీవితము మాదిరికరమైనటువంటి జీవితం. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకొనవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. కాబట్టి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనకున్నటువంటి ఆదరణ, మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ప్రభువునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడు. మరి ఎందరైతే మరి నీతిమంతులు చనిపోయారో గడిచిన సంవత్సరాల్లో, మనం పోగొట్టుకున్నాము మన కుటుంబాల్లో, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వీరందరినీ కూడా వెంటబెట్టుకుని తీసుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము కూడా వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద మనము కూడా కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా మనము నిరీక్షణ లేని వారి వలె ఉండకుండా, క్రైస్తవ నిరీక్షణ అనేది, క్రైస్తవ భక్తి గల జీవితము నిరీక్షణతో కూడి ఉన్నది. కాబట్టి ఈ యొక్క 12వ వర్ధంతి సందర్భముగా, ఈ 12వ జ్ఞాపకార్థ కూడిక సందర్భముగా మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఒకరోజు రాబోతుంది యేసుక్రీస్తు ప్రభువారు మరి వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. మనము కూడా మరి ప్రభు దగ్గరికి వెళతాము. అక్కడ వీళ్ళందరినీ కూడా మనము కలుసుకుంటాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో
నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. మన సంపూర్ణమ్మ గారు, రూతమ్మ గారు, శామ్యూల్ గారు, శామ్యూల్ జయకుమార్, వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రభువు వారిని వెంటబెట్టుకుని వచ్చును. ఆ రోజు మనము మన కనులారా వాళ్ళని చూడగలుగుతాం. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 12వ జ్ఞాపకార్థ కూడికలో ఈ మాటలు వింటున్నటువంటి మన అందరము కూడా 3 ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి జ్ఞాపకాన్ని, సంపూర్ణమ్మ గారి యొక్క జీవితం ఒక మంచి జ్ఞాపకం. ఈ యొక్క మంచి జ్ఞాపకాన్ని మనం ఒక మంచి జీవితముగా మనము మార్చుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మన జీవితంలో మనము కొనసాగిద్దాము. అప్పుడు నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆ ఆశీర్వాదము నీ జీవితంలో, నా జీవితంలో వస్తుంది. అలాగే రెండవది, మన కుటుంబాలను మనం దేవునికి అంకితం చేయాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కాబట్టి రాత్రి మాటలు వింటున్న ప్రతి కుటుంబం కూడా మా ఇంటికి ప్రభువే దేవుడు, యేసే మాకు ప్రభువు. మా కుటుంబం అంతా కూడా మేము దేవుని సేవలో ఉంటాము, దేవుణ్ణి స్మరిస్తాము మాలో ప్రాణం ఉన్నంత వరకు అని మనం తీర్మానం తీసుకోవాలి. మూడవది, మన జీవితాంతం వరకు కూడా విశ్వాసముగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు పూర్తి చేసి తిని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువు మనకు అప్పగించినటువంటి పనిని, ప్రభువు మనకు అప్పగించినటువంటి ఈ జీవితాన్ని నేను నమ్మకముగా, విశ్వాసముగా నా పరుగును నేను తుదముట్టించాననేటటువంటి సాక్ష్యమును మనందరము కూడా కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి మాడా సీతారామంజమ్మ గారు నీ ప్రియ కుమార్తె సంపూర్ణమ్మ యొక్క జీవితాన్ని ఈరోజు మేము ఈ 12వ వర్ధంతి సందర్భముగా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లి యొక్క ఆ కుటుంబాన్ని మీరు దీవించి, పెద్ద కుమారుడి కుటుంబమును, పెద్ద కుమార్తె కుటుంబమును, నైనా మరి 2వ కుమారుడి కుటుంబమును, చిన్న కుమార్తె కుటుంబమును కూడా మీరు దీవించి ఆశీర్వదించి, మరి తరతరములకు కూడా ఆ విశ్వాసం అనేటటువంటి వారసత్వాన్ని మా కుటుంబాల్లో మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలను, మా బ్రతుకులను కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా, రేపటి దినాన మరి ఇతరులు మా గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప, మీ సహాయం మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు. కాబట్టి ఇక మీదట కన్నీళ్లు ఉండవు. దేవుని రాజ్యంలో మేమందరము కూడా, ఆయన రాజ్యము చేరు పర్యంతము కూడా నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ యొక్క 12వ వర్ధంతి ఈ జ్ఞాపకార్థ కూడికలో ప్రభువా, ఇట్టి రీతిగా మేము అందరము కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా తండ్రి మీ కృప సమృద్ధిగా దయచేసి, అయినా మరి కుటుంబస్తుల వారి హృదయాల్లో ఉన్నటువంటి బాధ కన్నీటిని కూడా మీరు తుడిచి, నీతిమంతుని యొక్క జ్ఞాపకము ఆశీర్వాదకరం అన్నట్టుగా ఈ వాక్యము ద్వారా మేము మరి సంపూర్ణమ్మను జ్ఞాపకము చేసుకున్నందుకై మా అందరికీ కూడా ఆశీర్వాదకరముగా మా జీవితాలు ఉండడానికి మీ సహాయం దయచేయండి తండ్రి. కుటుంబాలను దీవించండి, పిల్లలను దీవించండి, నెక్స్ట్ జనరేషన్స్ను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కుటుంబాలు ప్రభువా, ఎన్ని కుటుంబాలైతే తెహిలా మినిస్ట్రీస్ ద్వారా
ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నారో, ఈ యొక్క మాటలను వినగలుగుతున్నారో, ఆ కుటుంబములన్నిటినీ కూడా మీరు దీవించుదురుగాక. ఆ యొక్క కుటుంబములలో తండ్రి నీ వాక్యము సమృద్ధిగా ప్రవహించునుగాక. ఆ కుటుంబములలో నీ యొక్క ప్రార్థన సమృద్ధిగా ఉండునుగాక. ఆ కుటుంబములలో నీ యొక్క ప్రేమ సమృద్ధిగా ఉండునుగాక. ఆ కుటుంబములలో యేసు క్రీస్తే ప్రభువుగా ఉండునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అయినా మరి పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరి చివరి ప్రార్థన శాంత వదిన చేస్తారు. మరి ప్రార్థన అంశము ఒకటి ఏంటి అంటే, ఎస్తేరు వదిన మరి ఈరోజు టెస్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని, ఇంక్లూడింగ్ క్యాన్సర్ టెస్ట్తో సహా ఆ అన్ని టెస్టులు నార్మల్గా వచ్చినాయి. అయితే ఆ గర్భసంచిలో ఉన్నటువంటి ఆ కంతి ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి ఆదివారం సాయంత్రం మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. సోమవారం సాయంత్రం ఆపరేషన్ ఉంటుంది. తర్వాత 2 రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎంటైర్ ఈ ఆపరేషన్ అంతటిలో కూడా పరమ వైద్యుడైనటువంటి దేవుడే దిగి వచ్చి ఆ ఆపరేషన్ జరిగించులాగున సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల, నూతన ఆరోగ్యము మరి ఎస్తేరు వదినకు మరి దేవుడు అనుగ్రహించులాగున, అలాగే ఆ కుటుంబానంతటికీ కూడా దేవుడు మరి ఆదరణ మరి ధైర్యము కలిగించులాగున కూడా మరి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో శాంత వదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ర 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 సర్వశక్తిమంతుడ గొప్ప దేవుడా, ఉన్నవాడు అనువాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభా ప్రియ తల్లి గారిని ప్రభా నాయన సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ద్వారా నాయన ఇదిగో దేవా నీ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రభా నాయన నీ యొక్క పిలుపు ద్వారా ప్రభా ఆమె నీతి మంత్రాలుగా నువ్వు మార్చుకున్నవాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ నీతి మంత్రాలని ప్రభా నాయన ఇదిగో మేము ఈ సాయంకాల సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభా 12 సంవత్సరాలు ప్రభా నాయన ఇదిగో దేవా నాయన బిడ్డలను విడిచిపెట్టినప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టినప్పటికీ ప్రభా నాయన నీ సన్నిధిలో ఉండి ప్రభా విజ్ఞాపనకర్తగా ఉండటానికి ప్రభా నాయన నువ్వు చూపించిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో నీతిమంతుల ప్రార్థన ప్రభా ఎన్నటికీ ప్రభా నాయన విడవబడదని వారి బిడ్డలు ప్రభా ఎన్నడూ విడవబడరని ప్రభా నాయన ఇదిగో ఆ వాగ్దానం ఆ బిడ్డ పట్ల నెరవేర్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును నాయన ఆమె విత్తుకున్న ప్రార్థన విత్తనాలు ప్రభా నాయన ఇదిగో ఫలించి ప్రభా నాయన బిడబిడలను శాఖోపశాఖలుగా ప్రభా వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమె యొక్క ప్రార్థన నాయన ఫలితమే ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో దేవా మురళి గారిని జ్ఞాపకం చేసుకున్నావు నాయన ఇదిగో దేవా నాయన ఆ బిడ్డని కూడా నువ్వు రక్షించుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనుదినము ప్రభా ఆ బిడ్డడు నిన్ను జ్ఞాపకం చేసుకోవటాన్ని కృప చూపించావు. ఆ బిడ్డడి యొక్క కుటుంబాన్ని కూడా నువ్వు దీవించావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి పద్మా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆమెను కూడా రక్షించుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమె యొక్క విశ్వాస బాటలో ప్రభా ఈ బిడ్డ కూడా నడవటానికి నీ కృప చూపించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభా ఆశగొన్న ప్రాణం తృప్తిపరచబడిలాగన ప్రభా నాయన ఆమె ఏం కోరుకుందో ప్రభా కుమారుడి నిమిత్తమై ప్రభా ఇదిగో దేవా నాయన ఆ బిడ్డడు మంచి సేవకుడు కావాలని ప్రభా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ప్రభా నాయన ఆమె ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చి వెళ్ళిందో ప్రభా నాయన ఆశీర్వాదాన్ని ప్రభా ఆమె ప్రాణాన్ని తృప్తిపరిచే విధంగా ప్రభా నాయన కోరికను సఫలపరిచావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి చిన్నాన్ని కూడా నువ్వు రక్షించుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయా నలుగురు నాయన రక్షించబడాలని ఆమె ఏమి విధంగా ప్రభా ఆ కన్నీరు కార్చిందో ప్రభా ఆ విశ్వాస పోరాటం చేసిందో ప్రభా నాయన ఆ ఫలితాన్ని ప్రభా ఈ దినమందు ప్రభా నాయన ఆ నలుగురు జీవితాల్లో ప్రభు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఇదిగో తండ్రి నాయన మంచి పోరాటం పోరాడి ప్రభా నాయన నీ దగ్గర చేర్చుకోవటానికి ప్రభా నువ్వు చూపించిన కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ఆమె జ్ఞానవంతురాలయ్యా అయా నాయన జ్ఞానము కలిగి ప్రభా నిన్ను కనుగొని ప్రభా నాయన తన ఇంటిని కట్టుకుందయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమె నడిచిన బాటలో ప్రభా బిడ్డలు నలుగురు నలవటానికి ప్రభా
వారికి ఇచ్చిన ఆ బిడ్డలకు కూడా నడవటానికి ప్రభ నీ కృప అనుగ్రహింప చేయమని అడుగుచున్నాను. నీతి మంత్రాలు జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభ ఈ సాయంకాల సమయంలో ప్రభ నువ్వు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును దేవా, మేము విశ్వాసం ఉంచుతున్నామయ్యా. ఒక దినమందు ప్రభ నాయన ఇదిగో మేము కూడా ప్రభ నాయన మేము కలుసుకుంటామని ప్రభ నాయన మేము కూడా తుదిమట్టు వరకు ప్రభ ఈ ప్రయాణంలో ప్రభ నీతో ఉంటేనే ప్రభ మేము కలుసుకోగలమయ్యా. నాయన మా చేతులు విడుక వారు ఏ విధంగా పరుగు పెట్టారో ప్రభ ఆ బహుమానం పొందుకోవటానికి ప్రభ నాయన వారి విశ్వాస యాత్రను కొనసాగించారో ప్రభ మేము కూడా ప్రభ మేము ఆ విధంగా ప్రభ నాయన పరుగు పెట్టడానికి మాకు సహాయం దయచేయండి. మా అందరిలో విశ్వాసముతో నింపమని అడుగుచున్నాను. ఒక దినమంది మేము అందరము కలుసుకుంటామయ్యా. అయ్యా ఇదిగో దేవా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. అంతవరకు నాయన మమ్మల్ని కనికరించి నాయనని కృప చూపించి ప్రభ నీ ఆత్మతోనే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. దేవా మా యొక్క ప్రభ బిడ్డల కూడా ప్రభ మేము కూడా ఒక దినమందు వెళ్ళినప్పుడు ప్రభ జ్ఞాపకము చేసుకునేలాగిన ప్రభ వారి ఎదుట ప్రభ మంచి సాక్ష్యపు కుటుంబాలుగా ప్రభ మా అందరి కుటుంబాలు ప్రభ సజీవులుగా ఉండగానే మేము పొందుకునేలాగిన ప్రభ నాన్న మాకు సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప ప్రభ నాయన మా మీద ఉంచమని అడుగుచూ ఉన్నాను. నాయన ఒకరి దుఃఖంలో ప్రభ అన్యుడు పాలుడు వాడు కానేరడు అంటున్నావు. ఎవరి దుఃఖం వానికే తెలియనన్నావు ప్రభ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఆ నలుగురిలో ఉన్న ప్రభ ఆ కన్నీరు ప్రభ నాయన నువ్వు తెచ్చే దేవుడు అని నమ్ముతూ ఉన్నానయ్యా. కృపగల దేవుడా నువ్వు ఆదరించండి. వారి కన్నీటిని అంతటిని తీసివేసి ప్రభ నాయన తల్లైనా మరిచినేమో గాని తండ్రైనా విడిచినేమో గాని చూడు నార చేతిలో చెక్కుకున్నానన్న వాగ్దానం ప్రకారం ప్రభ నువ్వు మాకింతవరకు తోడైన దేవుడా సదాకాలము ఇంకను ప్రభ బిడ్డలు నలుగురికి వారి కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి నడిపించమని అడుగుచూ ఉన్నాను. సర్వశక్తిమంతుడను నాకు అసాధ్యమంది అంటూ ఏదీ లేదన్నవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎస్తే రక్షిస్తున్న నీ చేతికి అప్పచెప్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభ. ఇంతవరకు ప్రభ ఆమె యొక్క ప్రతి ప్రార్థనకు జవాబిచ్చావయ్యా. నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాను ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఇదిగో ఇంతవరకు ప్రభ ప్రతి టెస్ట్ లో ప్రభ నాయన ఇదిగో మంచి రిపోర్ట్ ఇచ్చావు. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఆమె కడుపులో ప్రభ నాయన ఉన్న కంతిని ప్రభ నాయన తీయటానికి ప్రభ మరి ఆపరేషన్ కు సిద్ధపడుతూ ఉంటుండగా నాయన మేము ముందే అడుగుతూ ఉన్నామయ్యా. నాయన మా పక్షాన ఉన్నవాడు నీవయ్యా. ఒక్కసారి ప్రభ పరమ వైద్యుడా నాయన ఆ బిడ్డను ముట్టండి ప్రభ. నాయన యెహోవా రాఫా ఆ బిడ్డను సంపూర్ణమైన స్వస్థత దయచేయబడలాగిన ప్రభ నాయన వైద్యులకు జ్ఞానం అందించువాడవు నీవు ప్రభ. వారి హస్తం మీద నీ హస్తం పెట్టి ప్రభ ఆ దినాన ప్రభ నువ్వు చేయమని అడుగుచున్నాను. ఆ బాధ అంతటినీ తీసివేమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధ రక్తమే ప్రభ ఆ బిడకు బలం ఇవ్వగలదు. నీ పరిశుద్ధ రక్తమే నాయన ఆ బిడకు శక్తితో నింపగలదు ప్రభ. ఆ ధైర్యం ఇవ్వగలవు ప్రభ. నాయన ఒక్కసారి ప్రభ ఆ బిడను బలపరచమని అడుగుచున్నాను. ప్రతి విధన పిరికితన ఆత్మను తీసివేసి ప్రభ నా దేవుడు నా పక్షమున ఉన్నాడన్న ప్రభ నాయన ఆ బిడ ధైర్యంతో ఉండిలాగన నీ కృప ఆ బిడ మీదకి రానిమ్మని అడుగుచున్నాను. నీ కరుణా హస్తము తోడుగా ఉండదాయిచ్చేమని అడుగుచున్నాను. ఆ బిడ చుట్టూ నీ కంచివేమని అడుగుచూ ఉన్నాను. ఆ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను. నాన్న మురళి గారికి కూడా ప్రభ కావలసిన ధైర్యాన్ని దాయిచ్చేయమని అడుగుచూ ఉన్నాను. ఆ బిడకు పరిచర్య చేయటానికి ప్రభ ఆ కుమార్తెకు ప్రభ నాయన వారి ఇంటిలి పాదికి ప్రభ నీ శక్తిని ఆరోగ్యాన్ని ధైర్యాన్ని దాయిచ్చేయమని అడుగుచున్నాను. ఆ దినం ప్రభ ఆపరేషన్ దినం ప్రభ నాయన నీ ఉండి జరిగించమని అడుగుచున్నాను. ఇక ఎన్నడూ ప్రభ ఆ బిడకు ఆ సమస్య లేకుండా ప్రభ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ప్రభ నువ్వు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఆ కుటుంబాన్ని పరిపూర్ణంగా ప్రభ నీ చేతికి అప్పచెప్తున్నాను. నాయన ఇదిగో నాయన పద్మ సిస్టర్ నీ చేతికి అప్పచెప్తున్నాను. ఆ బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి ప్రభ. ఆమె కన్నీటి అంతటినీ తీసివేయండి ప్రభ. ఆమె కుమార్తెల భారం కూడా ప్రభ నీ చేతికి అప్పచెపుతూ ఉన్నామయ్యా. అయా ఇదిగో దేవా నాయన నీ కృప ద్వారా ఆ బిడ్డకి ఎంతవరకు విశ్వాసముతో నడిపించిన దేవుడా నాయన చిన్న కుమార్తె విషయంలో కూడా నువ్వు కార్యము జరిగించగల దేవుడు ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నాయన సుధాకర్ బ్రదర్ ని కూడా ప్రభ నువ్వు ముట్టి స్వస్థపరుస్తున్నందుకే స్తోత్రాలు. అన్ని విషయాల్లో ప్రభ ఆ బిడ్డడు వర్ధిలు లాగిన ప్రభ నీ కార్యము జరిగించబోతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన రెండో కుమార్తెను కూడా
నానా వారు కూడా ప్రభా, వారి అత్తమామలు కూడా ప్రభా సంపూర్ణమైన రక్షణ పొందుకొని ప్రభా నానిదిగో ఆ మామ యొక్క నాన్న అడుగు జాడలో నానమ్మ కుటుంబాన్ని రక్షించుకునేలాగున ఆ నాన్న బిడ్డను వాడుకోమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచున్నాను. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. అయా అన్య జనాంగము నుంచి ప్రభా సంపూర్ణమ్మగాని ఏ విధంగా రక్షించుకున్నావో ప్రభా నాన్న వీరి చుట్టూ ఉన్న అన్యుల్ని ఏ విధంగా రక్షించాలో ప్రభా నాయన వీరికి కూడా ప్రభా అటువంటి వెలుగుతో నింపమని అడుగుచు ఉన్నాను. కృప కలిగిన దేవుడా, నీ కృప ప్రతి బిడ మీదకి రానిమ్మని అడుగుచున్నాను. చిన్నాన్ని కూడా ప్రభా అక్కడ వాడబడుతూ ఉంటుండగా ప్రభా ఇంకను బలపరిచి ప్రభా ఆమె తరతరాలు కూడా ప్రభా ఆడబడులాగన నీ సహాయం అందింపచేయమని అడుగుచు ఉన్నాను. నాయన మాదరాగాన్ని బలపరచండి నాయన. ఆయన యొక్క దుఃఖానంతటినీ తీసివేయమని అడుగుచున్నాను. ఆ తల్లి కోరిక నెరవేర్చినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆయన గురో ప్రభ మరి తహిల్ల సంఘం ప్రభ ఆమె యొక్క ప్రార్థనే ప్రభ నాయన. ఇదిగో తండ్రి ఏం చేసే ప్రార్థన రాబో తరాల్లో ప్రభ నాయన గొప్ప సంఘముగా ప్రభ విస్తరించబడులాగా నీ కార్యము జరిగించండి. అనుదినము వారు పడుతున్న ప్రయాసానికి తగిన ప్రతిఫలము దాయించండి అయ్యా. అయ్యా ఇదిగో నీ ప్రియ కుమారుడి ప్రభ దూరంగా ఉండి ప్రభ నాయన ఇదిగో ప్రార్థన చేయించి ఉంటుండగా ప్రభ ఆయనకు నువ్వు తోడుగా ఉండండి. ఆయన ఒంటరితనములో ప్రభ ఆయన చుట్టూ నీ కంచి వేసి ఆ పొరపాట్లన్నీ నువ్వు చేసి ప్రభ క్షేమంగా మా మధ్యకు వచ్చే వరకు ప్రభ మంచి ఆరోగ్యముతో నింపమని అడుగుచూ ఉన్నాను. జీవం గల దేవుడా, నాన్న రాణి చుట్టూ ప్రభ ఇద్దరు బిడ్డల చుట్టూ ప్రభ నీ కంచి నీ దేవదూతలను ఉంచి ప్రభ బిడ్డలందరూ కలుసుకునే వరకు ప్రభ నీకు ఆబ్దులు దయచేయండి. వారి సేవ పరిచయం ఇంకొన విస్తరింపచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మా తల్లిదండ్రులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ప్రభ నాయన వారి ప్రార్థన ఫలితమే ప్రభ మేము ఈ స్థితిలో ఉన్నామయ్యా. ఇంకను ప్రభ వారికి ఇచ్చిన విశ్వాసం మాలో పెట్టి ప్రభ మాకు ఇంకను ప్రార్థన నేర్పించి మా బిడ్డలకి మేము మాదిరికరంగా ప్రభ ఒక మంచి సాక్ష్యపు జీవితాన్ని ప్రభ కలిగి ఉండటానికి ప్రభ నాయన మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను. నీ చేతిలో మంటి ముద్దలమయ్యా. మా ఆయుష్ నీ చేతిలో ఉంది, మా దినాలు నీ చేతిలో ఉన్నాయి. మమ్మల్ని కనికరించి ప్రభ నీ కృపలో వర్ధలింపచేయమని మరొక్కసారి అడుగుచు ప్రభ ఇదిగో సంపూర్ణమ్మగాని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ప్రభ దేవా ఇంకను మా కొరకు విజ్ఞాపనకర్తగా ప్రభ నీ సన్నిధిలో ఉంచి ప్రభ మేము చేరే వరకు ప్రభ వారి విశ్వాస యాత్రలో మేము కూడా కొనసాగులాగను ప్రభ నీ కృప చూపించమని నాయన బిడ్డల కుటుంబాలన్నిటికీ ఆదరణ కలిగించమని అతి త్వరలో రానయ్యున్న నా సరైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సంపూర్ణమ్మ గారి 12వ వర్ధంతికి రేపు సోమవారం జరగనటువంటి ఎస్తేరు వదిన ఆపరేషన్కు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.